సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోయారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. అవును, మీరు విన్నది నిజమే. డిసెంబర్ 1 నుంచి మునుగోడులో కొత్త రాజ్యాంగం నడుస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఆ రాజు మాటే శాసనం అన్నట్లుగా ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి అక్కడ ఒక రూల్ అయితే అమలు అవుతున్నటువంటి సందర్భం. అదేంటి రూల్ అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. మునుగోడులో రాజు మాటే శాసనం అనే దానిపైన ఇప్పుడు మనకు వార్త మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి సంబంధించి వైన్ షాపులు మునుగోడులో మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరుచుకోబోతున్నాయి. అలాగే ఏదైతే పర్మిట్ రూమ్స్ ఉండబోతున్నాయో ఆ పర్మిట్ రూమ్స్ కూడా సాయంత్రం 6 దాటాకిని తెరుచుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చినటువంటి నయా రూల్స్. ఏదైతే గతంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, సాక్షాత్తు సీఎంఓ వర్గీయుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి మాటలు ఏమీ చెల్లుబాటు కావు అనుకున్నటువంటి ఈ తరుణాన డిసెంబర్ 1 నుంచి ఆల్రెడీ మునుగోళ్ళు జరుగుతుంది. ఇదే ఇక్కడ ఈ విషయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే మాట, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట చెల్లుబాటు అయ్యిందనంటే కనుక ఎస్, ఖచ్చితంగా. ఆల్రెడీ మొన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా ఫోన్లు చేసి మరికొంతమంది అక్కడ ఎవరైతే టెండర్ల ద్వారా దక్కించుకున్నారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్లోని తన నివాసానికి రప్పించుకుని మరి తన కండిషన్స్కి ఒప్పించారు. సో ఆ కండిషన్స్ కూడా మునుగోళ్ళు ఎవరైతే ఈ యొక్క మద్యం వ్యాపారులు ఉన్నారో వాళ్ళంతా కూడా రాజగోపాల్ రెడ్డి కండిషన్స్కి తలొగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే ఇది ఒక మంచి నిర్ణయంగా ఈ యొక్క ప్రజా సంఘాల నేతలు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. 1 గంట దాటాకి మునుగోళ్ళు కిక్కు, అమలవుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శాసనం. డిసెంబర్ 1 నుంచి మునుగోళ్ళు నయా రూల్స్. 1 గంట అయితేనే మునుగోళ్ళు వైన్ షాప్స్ ఓపెన్, సాయంత్రం 6 దాటితేనే పర్మిట్ రూమ్స్కు పర్మిషన్. టెండర్ల సమయంలోనే క్లారిటీ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల మేలు కోరి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎమ్మెల్యే షరతులకు షాపు యజమానుల అంగీకారం దేనికి సంకేతం? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది ఇప్పుడు సర్వత్రా. ఎస్, మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటే చెల్లింది. కొత్తగా వైన్స్ దుకాణాలను దక్కించుకున్నటువంటి యజమానులు ఎమ్మెల్యే చేసినటువంటి విషయం తెలిసిందే. దీంతో ఆ సూచనలు నిజం చేశారు. ఊరికి దూరంగా బయటే వైన్ షాప్స్ను ఏర్పాటు చేయడమే కాదు, విక్రయాల సమయాన్ని సడలించారు. మద్యం దుకాణాలు మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరుచుకుంటున్నాయి కూడా. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే పర్మిట్ రూముల్లోకి వినియోగదారులను అనుమతించడం వంటి కఠిన నిబంధనలను అమలు చేస్తూ వస్తున్నారు మునుగోడులో. ఈ యొక్క ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైన్ షాపులకు టెండర్లు వేసే సమయంలో వ్యాపారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రధానంగా బెల్ట్ షాపులను నిర్వహించకూడదని, వ్యాపారులు సిండికేట్ కాకూడదని స్పష్టం చేశారు. ఆనాడి లిక్కర్ విక్రయాలు ఊరి బయట జరగాలంటూ కూడా సూచించారు. పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వద్దంటూ కూడా స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులే మద్యం దుకాణాల టెండర్లు వేసేలా ప్రోత్సహించడం ద్వారా ఎమ్మెల్యే తన నియంత్రణను సులభతరం చేసుకున్నట్లుగా అయింది. ఇక మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎస్, ఖచ్చితంగా వైన్ షాపులు దక్కించుకున్నటువంటి తర్వాత ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసంలో యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం దుకాణాలను మధ్యాహ్నం 1 గంట తెరవాలని సూచించారు. సాయంత్రం 6 గంటల నుంచి మాత్రమే పర్మిట్ రూమ్స్కు పర్మిషన్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి షరతులకు వ్యాపారులు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సోమవారం ఊరి బయట ఏర్పాటు చేసినటువంటి మద్యం షాపులను ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పట్టుదల కారణంగా నియోజకవర్గంలో లిక్కర్ విక్రయాలపై నియంత్రణ, సమయపాలన అమల్లోకి వచ్చింది. విచ్చలవిడిగా దొరికే మద్యం వల్ల ఎంతోమంది యువకులు తాగుడుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిస్తున్నటువంటి తీరు, కుటుంబాలు విచ్ఛిన్నం చూసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చలించారని ఆయన వర్గీయులు చెప్తున్నటువంటి మాటగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించారు. బెల్ట్ షాపులను నిర్మూలించినటువంటి గ్రామాలకు అభివృద్ధి నిధులు కూడా కేటాయించారు. దీంతో గ్రామాల్లో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో మరొక వైపు క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గిందని సమాచారం. కొత్తగా వైన్స్ టెండర్ల ప్రక్రియ మొదలు కాగానే టెండర్ల ప్రక్రియలో మునుగోడులో మద్యం షాపుల నిర్వహణ, నియంత్రణపై సూచనలతో కూడినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.
ప్రజలను ఆరోగ్యంగా ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి లిక్కర్ను నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్యం షాపుల యజమానులు తోడ్పాటును అందిస్తూ ఇలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ మరిన్ని వివరాలతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఏదేమైనా సరే ఇక్కడ మునుగోడులో నయా రాజ్యాంగం రన్ అవుతుందా? ఎస్. అయితే గతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్సైజ్ ఏదైతే సిబ్బంది ఉంటారో ఆ యొక్క సిబ్బందికి ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భం, ఒక ఫోన్ సంభాషణ జరిగింది. అది ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు లైవ్ ద్వారా ఒకసారి చూద్దాం. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపటి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. నా నియోజకవర్గం తెలంగాణలో ఉన్నటువంటి 118 నియోజకవర్గాలు ఒకవైపు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి నియోజకవర్గం మరొక వైపు. ఎస్, మధ్యాహ్నం 1 గంట దాటాకనే, ఆ గంట కొట్టాకనే వైన్ షాపులు తెరుచుకుంటున్నాయి. సాయంత్రం 6 దాటాకనే పర్మిషన్స్ ఇస్తున్నారు మద్యం వ్యాపారులు. సో ఏదేమైనా సరే అక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి మాట, తన యొక్క నిర్ణయం ఇప్పుడు అమలవుతుందా? ఇది సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానా, లేకపోతే వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెడితే చాలామంది ఈ నిర్ణయం పైన, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల మేలు కోరి తీసుకున్నటువంటి నిర్ణయం పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేందుకు POW సంధ్య గారు, అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సంధ్య గారు ప్రస్తుతం మన తొలివెలుగుకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. మొత్తం మునుగోడు వ్యాప్తంగా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. డిసెంబర్ 1 నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు తెరుచుకున్నటువంటి సందర్భం. సో 118 నియోజకవర్గాలు ఒకవైపు, మునుగోడు నియోజకవర్గం మరొక వైపు. సో అక్కడ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఒకటండి, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది, భారతదేశంలోనే అత్యంత మద్యం అమ్మకాలు సాగించే రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 కూడా పెద్ద ఎత్తున, అంటే ఎక్కడ లేనంత మద్యం ఇక్కడ అమ్మకాలు జరుగుతుంది. గత 20 ఏళ్లుగా ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ, కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్, BRS, మళ్ళీ కాంగ్రెస్, అందరి లక్ష్యం ఒకటే, ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదు అనేటువంటి ఒక లక్ష్యం. అంటే ఖజానా నింపుకోవడానికి ప్రజలని, కుటుంబాలను కూల్చి విధ్వంసం చేసి మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ప్రజలని మత్తులో ముంచెత్తడానికి సిద్ధమైపోతారు ఎలవేళలా అన్ని చోట్ల. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దానికి ఉదాహరణ మనం 20 ఏళ్ల మద్యం లెక్కలు తీసుకుంటే 20 ఏళ్ల క్రితం 1200 కోట్లు ఉండింది. ఇవాళ అది 30,000 కోట్లకి పెరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చే వరకు. అంటే రాష్ట్రం విడిపోయినాక, నేను ఉమ్మడి రాష్ట్రంలో 1200 కోట్లు అని చెప్తున్నా. ఇవాళ తెలంగాణలోనే 30,000 కోట్ల అమ్మకాలు పెరిగాయి. అంటే మద్యం ద్వారా ఆదాయం అంటే ఇంకా అది అమ్మకాలు నేను తీసుకురావట్లేదు, ఇందులో కేవలం మద్యం ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం సంగతి చెప్తున్నా. అంటే ఎన్ని రెట్లు మద్యం వ్యసనాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ పాలకులు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ రోజు ఒక్క నియోజకవర్గంలో ఎక్స్పెరిమెంటల్ గా
కొంత నియంత్రణ మద్యం రేపు డిసెంబర్ 1 లెక్క కాదు, జనవరి 1 లెక్క. జనవరి 1కి ఎంత అమ్ముతారో చూడాలి ఆ నియోజకవర్గంలో కూడా. ఏది ఏమైనా ఒక నియంత్రణ కోసం ప్రయత్నించడం తప్పు కాదు. నియంత్రణ కోసం ప్రయత్నించడాన్ని మనం అభినందించాలి. మేము పాలకుల్ని 20 ఏళ్లుగా ఎప్పుడైతే మహిళా ఉద్యమాలని కూడా సొమ్ము చేసుకుంటూ నిషేధం విధించి ఆ తర్వాత నిషేధాన్ని అంచెలంచెలుగా ఎత్తేశారు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. అంటే మద్య నిషేధానికి వెన్నుపోట్లు పొడిచారు. మామకే కాదు, మద్య నిషేధానికి కూడా వెన్నుపోట్లు పొడిచి చంద్రబాబు ఆయన రకరకాల పేర్లతోటి మళ్ళీ పర్మిట్లు అన్నారు. అంచెలంచెలుగా నిషేధాన్ని ఎత్తేసారు. ముందు దశల వారీ మద్య నిషేధం అన్నారు, పర్మిట్లు అన్నారు. అట్లా అప్పటి నుండి మహిళల ఆకాంక్ష మద్య నిషేధం ఎగిరిపోయి సరే కనీసం నియంత్రణ చేసి చావండి, నియంత్రణ ఏడవండి అని అడుగుతున్నాం. ఆ నియంత్రణ విషయంలో కొన్ని నిర్దిష్టంగా చెప్తాం. దాంట్లో కూడా అందరూ మోసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాతోటి చర్చలు చెప్పంటే మేము దాని మీద పోరాడుతుంటే సరే దశల వారీ నిషేధం అన్నా చేస్తామమ్మా, నియంత్రణ అన్నా చేస్తామమ్మా, బెల్ట్ షాపులు లేకుండా చేస్తామమ్మా అని చెప్పారు. ఆ తర్వాత బెల్ట్ షాపులు ఉన్నాయి కదా అంటే బెల్ట్ షాపులు అవి ఎక్కడ ఉన్నాయన్నారు. అవి 2000కు పైగా పెరిగాక ఆ తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ చూసాం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తున్నాం. బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని మాత్రమే మాట్లాడతారు కానీ చెయ్యరు. కాబట్టి ఒక మేరకైనా దశల వారీ మద్య నిషేధం చేయడం కానీ లేదా ఒక నియోజకవర్గంలో ఎక్స్పెరిమెంట్ ఒక ప్రయోగాత్మకంగా వేళలు కుదించడం, అట్లాగే పర్మిట్ ముఖ్యంగా ఈ పర్మిట్ రూమ్స్ అంటారు. వీళ్ళు ఎక్కడంటే అక్కడ పర్మిట్ రూములు పెడితే వాళ్ళు బండ్లు వేసుకుని వచ్చి వీళ్ళు వస్తారు యాక్సిడెంట్లతో, వేరే వాళ్ళ చావులకు కూడా కారణమవుతారు. పర్మిట్ రూములు అసలు ఎందుకండి అసలు మద్యమే నష్టం, దానికి ఏదో మీరు వేళలు అంటారు, అవంటారు, ఇవంటారు. సరే ఆ పర్మిట్ రూమ్ ఏమైనా డిమాండ్ చేశారండి? పర్మిట్ రూమ్ కావాలని ప్రజల సంక్షేమమా? అసలు ఎందుకండి? ఏ పర్మిట్ రూమ్ లో వీళ్ళే అంటే మినిమం ఆ పర్మిట్స్ రూమ్స్ కూడా లేకపోతే బయట విచ్చలవిడి తాగుడు కూడా ఒకటి ఉంటుంది కదా అనేది మీలాంటి వాళ్ళ అభిప్రాయం. ఏం లేదండి, వీళ్ళే నాకబందీలు పెడతారు, వీళ్ళే పర్మిట్ రూములు పెడతాడు. అర్ధరాత్రి పూట అత్యాచారాలు కావచ్చు, వాటెవర్ ఇవన్నీ జరిగే అవకాశాలు దాగి అక్కడే పడుకుంటారా? అక్కడే అన్ని వాళ్ళకి ఫుడ్ బెడ్ పెడుతున్నారా? పర్మిట్ రూమ్లలో వీళ్ళు కొంపలకు పోరా? మళ్ళీ నాకబందీ ఇక్కడ పర్మిట్ రూమ్లలో వీళ్ళ జేబులకు చిల్లులు, నాకబందీలు వేసి అక్కడ చిల్లులు పెడతారు. అంటే నేనేమంటున్నానంటే తాగినవాడి దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు విషయం. అంటే పర్మిట్ రూములు పెట్టి ఇక్కడ గుంజుడు, ఆ తర్వాత మీరు చూస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్లు నడుస్తుంటాయి. అవునండి, అవును. మళ్ళీ అక్కడ కూడా చిల్లులు పెడతారు. అందుకని అసలు పర్మిట్ రూములు అవసరం లేదండి. తీసుకుపోయి వాళ్ళ ఇళ్లలో తాగుతారు. కొంతమంది డిసిప్లిన్ ఉంటుంది, పర్మిట్ ఉంటుంది. సరే ఏది ఏమైనా ఒక వేళలు తగ్గించడం అనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది. కొంత నియంత్రణ అనేది కనిపిస్తుంది. అసలు ఇవాళ కుటుంబాల్లో మద్యం అనేది విధ్వంసం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు చిదిమేస్తున్నారు, ఛిద్రం అయిపోతున్నాయి. మద్యమే అండి. అందరూ భార్య పిల్లలకు శత్రువులు, లేకపోతే భార్య పిల్లలకి ఆడాళ్ళకి మగాళ్ళకి భార్య భర్తలకి వాళ్ళకి ఏదో ఉందని మనం ఆలోచించడానికి లేదు. వాళ్ళకు ఉన్నదల్లా మెయిన్ ప్రధాన సమస్య మద్యమే. చాలా మంది వేగలేక మద్యం వేసిన వేడలేక మొగుళ్ళు ఉంటే వాళ్ళతో వేగలేక పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. భార్య బిడ్డలు పుట్టింటికి వెళ్ళిపోయాక వీళ్ళు ఇంకా విచ్చలవిడిగా తాగి చనిపోతున్నారు. ఎవరు 40 ఏళ్ళకి మించి బతకట్లేదు. వాళ్ళ గ్రామాల్లోకి వెళ్తే చాలా మంది 30 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న వితంతువులు మనకు కనపడతారు. పర్వాలేదండి, మీరు తాగి మీ మొగుళ్ళు చేస్తే మేము వాళ్ళకి వితంతు పింఛన్లు ఇస్తున్నాం కదా అంటుంది సర్కారు. వీళ్ళ మొగుళ్ళు తాగడం ఎందుకు, వీళ్ళ పిల్లలకి పెన్షన్లు ఇవ్వడం ఎందుకు? అవన్నీ కాదండి. అసలు మద్యం అనే దాన్ని పూర్తిగా నియంత్రించాలి. దానికి పెద్ద పెద్ద ఎక్స్క్యూజ్లు అక్కర్లేదు. ఒకప్పుడు ఈ మద్యంతో బతికిందా సమాజం? ఈ మద్యంతో మొత్తం గ్రామాలు కుటుంబాలు నడిచాయా? మనం గతంలోకి వెళ్తే ఇంత లేదండి. ఇవాళ పొద్దున్న లేస్తే తాగుతారు, పొద్దున్న లేస్తే మందుతో మొదలవుతున్నాయి జీవితాలు. చాలా కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. మద్యాన్ని ఇంకా పెద్ద ఎత్తున నియంత్రించాలా? కనీసం కోమటిరెడ్డి మరొక వైపు అండి కేసీఆర్ హయాంలోనే ఈ యొక్క కల్తీ కాదు, కళ్ళు దుకాణాలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఏ విధంగా చూసారు ఆ టైంలో?
అంటే ఇప్పుడు కళ్ళు ఈత వనాలు తాటి వనాలు పెంచుతాం, ఆ కళ్ళు పెడతాం, మిగతా మద్యాన్ని నియంత్రిస్తాం. అడల్టెడ్ అక్కడ రకరకాలుగా ఉంటాయి, లోకల్ బ్రూయింగ్ చాలా ఉంటుంది. ఇవాళ ఎక్కువ మంది అలవాటు పడేది కొంచెం డబ్బులు ఉన్నప్పుడు క్వార్టర్ కొనుక్కుంటారు, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు అంటే లోపల మందుల కళ్ళు అని దొరుకుతుంది. మొత్తం అన్ని చోట్ల ఉంది, తెలంగాణ అంతా ఉంది. ఆ మందుల కళ్ళు అంటే రకరకాల రసాయనాలు కలిపి పులియబెట్టి దాని వల్ల చాలా కుటుంబాలు చాలా ఆరోగ్యాలు పోయేది అక్కడ. కాబట్టి అసలు అవి బంద్ చేయాలా ముందు. లోకల్ అడల్టెడ్ బెల్ట్ షాపులు ఎత్తివేయడం ఒక అంశం అయితే, బెల్ట్ షాపుల్లో దొరికేది పర్మిటెడ్ లిక్కర్ అంటే అంటే అన్ని ఉంటాయి అక్కడ. ప్రతి చోట డబ్బులు పెట్టగలిగితే పర్మిటెడ్ లిక్కర్, అదర్వైజ్ దొరికేదంతా కూడా కల్తీ. అంటే మొత్తం కూడా లోకల్ బ్రూయింగ్, లోకల్ గా తయారీ చేసే దాంట్లో ఏ చెత్త అయినా కలుపుతున్నారు. వాటి వల్లనే చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అసలు ముందు ఏ రాజకీయ నాయకుడైనా ఈ కల్తీ కళ్ళు వేరు, మందుల కళ్ళు వేరండి. ఇది రసాయనాలతో వీటి ఏది తాగడు. ఈ మందు కళ్ళు తాగినోడు అలవాటు పడినోడు వేరేది తాగడు. కాబట్టి ఇవన్నీ చాలా లోతుగా, అసలు ప్రభుత్వాలకి జ్ఞానం ఉంటే, ప్రజల సంక్షేమం వాళ్ళకి నిజంగా కన్సర్న్ ఉంటే దాని మీద స్టడీ చేసి కొన్ని చర్యలైనా చేపట్టచ్చు. ఇప్పుడు ఇటువంటి వాటితో సహా ఇప్పుడు జరుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలతో పాటు ఇంకా అసలు ఎక్కడా కూడా లోకల్ తయారీ అనేది ఉండకూడదు. సో అప్పుడు మేము అది పూర్తిగా బంద్ చేస్తాం. ఒరిజినల్ తాటి కళ్ళు, ఈత కళ్ళు మాత్రమే అందుబాటులో వచ్చేలా చూస్తామని ఆ ప్రభుత్వం చెప్పింది అప్పుడు. సరే, ఆ మేరకి ఈ మందుల కళ్ళు లేకుండా, ఈ రకమైనవి మొదట్లో లేకుండా కొంత ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా మేము చెప్పాం, ఒరిజినల్ అంటే తాటి కళ్ళు అంటే నీరా, ఈత కళ్ళు రెండే పర్మిట్ చేస్తే అట్లీస్ట్ అక్కడ కమ్యూనిటీ ఉంది కదా, వాటికి ఆ కులాలు ఉన్నాయి, గౌడ కులాలు. సో వాళ్ళకు కూడా బతుకు తెరువు జరుగుతుంది, వాళ్ళకు కూడా ఉపాధి జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ బంద్ అయితే అది ఓకే అన్నట్లుగా మేము ఆలోచించాం. స్పిరిట్ ని తగ్గించి స్వచ్ఛమైన కళ్ళుని ప్రోత్సహించాలనేది మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే ఆ రోజు ప్రభుత్వాలు తెచ్చాయో ప్రపోజల్స్, దాని మీద మా అభిప్రాయం తాటి వనాలు, ఈత వనాలు పెంచుతాము, ఇవి మాత్రమే పర్మిట్ చేస్తాం, దాంట్లో ఏ రకమైనటువంటి లోకల్ బ్రూయింగ్ లేకుండా చూస్తాము అని చెప్పారు. అందుకని దాని మేరకి ఒక పలుచుగా చూద్దాము అనుకున్నాము. ఆ తర్వాత మేము స్టేట్మెంట్ ఇచ్చాము, అదేం నడుస్తలేవు, అన్ని కళ్ళు దుకాణాలు అడ్డమైన చెత్త, ఆ యూరియా మెయిన్ ప్రధానం, మందుల కళ్ళు చాలా ప్రమాదకరం, అవి దొరుకుతున్నాయి, ముందు వాటి మీద చర్య తీసుకోకుండా మీరు చేస్తున్నారు ఏంటని మళ్ళీ మేమే దాని మీద ప్రొటెస్ట్ కూడా తెలియజేశాం. ఇవాళకైనా ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి లేదండి. ఇవాళ ఒక్క నియోజకవర్గంలో అతను చేస్తున్నాడు పాసిబిలిటీస్ అంటారా సంజయ్ గారు? ఇవన్నీ పాసిబిలిటీసా? వైఎస్ జగన్ గవర్నమెంట్లో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పేరు మీద మద్య నియంత్రణ కమిటీ చైర్మన్గా ఆయన పెట్టారు, అక్కడ ఏమైనా పాసిబిలిటీ అయిందా? మద్య నియంత్రణ మంచిదేనండి. కొన్ని గ్రామాల్లో కూడా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాక మిమ్మల్ని నోట్లు అడుగుతా అన్నాడు ఆయన జగన్. ఆ తర్వాత అక్కడ రిజల్ట్ ఏమైందో మనం చూసాం. ఇదంతా పక్కన పెడితే మద్య నియంత్రణ కమిటీ అంటూ అక్కడ పెద్దగా మద్యం ధరలు పెంచేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి షాపులు ఇచ్చుకుని ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడైనా అక్కడైనా గత 20-25 ఏళ్లుగా మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం అందరూ వాటి చుట్టే తిరుగుతున్నారు. ఒక పక్కన రియల్ ఎస్టేట్ మాఫియా, ఇంకో పక్కన మద్యం మాఫియా, ఈ ఇద్దరు రాజకీయాలకు ముడిపడి ఉన్నారు. ఇప్పటికైనా ఒక మేరకి ఏదైతే నియంత్రణ కోసం కొన్ని చర్యలు చేపట్టారో వాటిని మనం ఆహ్వానించవలసిందే, నిజాయితీగా చేయాలి. అది 4 రోజులు ప్రతి చర్య, ప్రతి ప్రయోగము ఎన్నికల స్టంట్గానే ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, అసలు పంచాయతీ ఎన్నికలైనా అసలు నేను అడుగుతున్నా, అదే మునుగోడు నియోజకవర్గంలో నేను మా గ్రామం అక్కడే ఉంటుంది, మేము వెళ్తుంటాం, మా పొలాలు ఉన్నాయి. అంటే మునుగోడు కాదు, మేము నేరడం అది. ముందుకు వెళ్తే నేను ఆ టైంలో ఇరువైపులా సీసాలు కుప్పలు పడున్నాయి. మునుగోడు ఎలక్షన్స్ టైంలో నేను వేరే పనుల మునుగోడు వెళ్తుంటే, అంటే నేను అడుగుతున్నా, ఎన్నికల్లో
మీరు మద్యం పంచకుండా ఎన్నికలు చేయండి ఫస్ట్. ఇది మంచి ప్రయత్నమే. మీకు నిజాయితీ ఉంటే మందు లేకుండా వాళ్ళ మొత్తం యూత్ నాశనం చేసేది రాజకీయ నాయకులు. ఎన్నికల టైంలో ఫ్రీగా బిర్యానీలు మందు పోసి ఆ తర్వాత వాళ్ళని సోంబేరిగాళ్ళని తయారు చేసి పని కూడా చేయకుండా తయారు చేస్తున్నారు. మద్య నియంత్రణలో రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ప్రాముఖ్యత వహించమంటారా? ఏంటండి రీహాబిలిటేషన్ సెంటర్స్? రిహాబిలిటేషన్ సెంటర్స్ మండల కేంద్రాల్లో పెట్టాలన్న డిమాండ్ ఇప్పటికి కూడా అమల్లోకి రాలేదు. జిల్లా కేంద్రాల్లోనే లేవు. రిహాబ్ సెంటర్స్ పెట్టాలి. ఎవరైనా మద్యం తాగే వాళ్ళని ఆపలేము కనీసం అట్లీస్ట్. అసలు మద్యం వ్యసనం వీడాలనుకునే వాళ్ళకి సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. అసలు మీరు మద్యం శాఖకి వెళ్ళండి, ఎక్సైజ్ శాఖలో ఎక్కడా కూడా మద్యం అమ్మకాల శాఖను పెట్టుకోవాలి. సిగ్గులేని వాళ్ళు మద్యం అమ్మకాల శాఖను పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అంటారు. ఎక్కడ కూడా ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని ఉందా అండి? ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అంటారు. చట్టం అంతే ఉంది. అంటే మద్య నియంత్రణ మరియు అమ్మకాల శాఖ కదా, పేరులోనే ఉంది కదా. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. వేర్ ఇస్ ప్రొహిబిషన్? ఏం చేశారు? ఎవరేం చేశారు? బోల్డ్ ఉన్నాయి ప్రొహిబిషన్ యాక్ట్ లో. అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ లో ఏ గ్రామంలో అయినా మద్యం అమ్మము అంటే వాళ్ళ మీద ఒత్తిడి చేయదు. మద్యం వ్యసనం వీడడానికి రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి. అట్లాగే నజరానాలు ఏ గ్రామంలో మద్యం అమ్మకాలు లేకుండా నియంత్రించుకుంటారో వాడికి ₹1,00,000 అప్పట్లో ఈ యాక్ట్ వచ్చింది. ఆయన చైర్పర్సన్ ఉన్నప్పుడు. అంటే ₹1,00,000 నజరానాలు ఇవ్వలేదండి, ఏ గ్రామాలకు ఇవ్వాల. కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 132 గ్రామాల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నారు సంజయ్ గారు? ఈ మధ్య కూకట్పల్లిలో ప్రగతి నగర్ అనేది మీరు వినే ఉంటారు. అది ఒక గ్రామం ఒకప్పుడు. అది జిహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత దాని విలీనానికి ముందు విలీనం అయిన తర్వాత రెండాటిలో పరిస్థితులు చాలా మారిపోయాయి. గమనించుంటారు మీరు. మారిపోయినాయి. ఇప్పుడు మేము కొన్ని గ్రామాల్లో చూసాం కదా, అక్కడ మహిళలు ఉద్యమించి కూడా ఆపుకున్నారు వాటిని పగలగొట్టి. మేము కూడా వెళ్ళాం వాటికి. ఆ తర్వాత అది తిరిగి ఎత్తేసే వరకు వాళ్ళ మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అందుకనే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంది. నియంత్రణ అంటే ఖచ్చితంగా నియంత్రణ. ఇప్పుడు ఒక్కసారి తీసేయలేకపోవచ్చు. నియంత్రణ అంటే దానికి కట్టుబడి చేసే వాళ్ళు చాలా తగ్గుతుందండి. ఇప్పుడు మద్య నిషేధ కాలం మేము చూసాం కదా, మేము మా కాలంలోనే కదా, అది చరిత్ర చెప్పట్లేదు కదా, పోరాడింది మేమే. మేమే. నియంత్రణ కాలం మేము చూసాం కదా, ఎంత కొనుగోలు శక్తి పెరిగింది, ఎంత క్రైమ్ తగ్గింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత రివ్యూ చేస్తూ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అప్పుడు అల్లాడి కుప్పస్వామి గారు చైర్పర్సన్ ఉండే. ఆ తర్వాత 1 year కి రివ్యూ చేశాక వాళ్ళు ఏం ఇచ్చారు తెలుసండి? ఆ రిపోర్ట్ లో మద్య నియంత్రణ అయినాక 95 లో అంటే ఆయనని వెన్నుపోటు పొడిచి తీసేయడానికి ముందు అది విడుదలైంది రిపోర్టు. దాంట్లో క్రైమ్ తగ్గింది, కుటుంబాల విచ్ఛిన్నం ఆగింది, అట్లాగే ఈ యాక్సిడెంట్లు రోడ్ల మీద రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి, క్రైమ్ తగ్గింది, కొనుగోలు శక్తి చాలా పెరిగింది కుటుంబాలకి, కుటుంబాలలో పిల్లల చదువులు చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఇవన్నీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్. ఒక్క సంవత్సరం నియంత్రణ అయితే ఆ రిపోర్ట్ వచ్చింది కదా, దాన్ని ఎవరు పబ్లిసిటీ చేయాల. పెద్ద పెద్ద పత్రికలు చెప్పుకునేటువంటి పత్రికలు కూడా మద్యం కోసం అది వేయకుండా ఆ దారులు అమ్మట వస్తుంది, ఈ దారులు అమ్మట వస్తుంది, బాధ్యులు అమ్మట వస్తుంది. ఆ ఫెయిల్యూర్ కు బాధ్యులు కూడా వీళ్ళే కదా, అమలు చేయలేని వాళ్ళు. అందుకని మేమేమన్నామంటే ఆ తర్వాత కూడా కనీసం నియంత్రణ అయినా నిజాయితీగా చేయండి అంటే అది కూడా లేదండి. మళ్ళీ ఎక్సైజ్ శాఖ ద్వారా టార్గెట్లు పెట్టి మరీ పెంచుతారు. ఒకప్పుడు డైరెక్ట్ గా పెట్టారు టార్గెట్లు చంద్రబాబు టైంలో. తర్వాత పరువు పోయిందని బయటకు పెట్టకపోయినా ఇంటర్నల్ గా జరిగేది. మీరు ఏ ఎక్సైజ్ శాఖనైనా రివ్యూ చేయండి, టార్గెట్లు లేని ఎక్సైజ్ అధికారులు లేరు. కాబట్టి ప్రజలతో బలవంతంగా మద్యం తాగడానికి ఒక శాఖ ఏడుస్తుంది. అందులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అనే పేరు ఉంటుంది, అది బోర్డుకి పరిమితం అవుతుంది. ప్రొహిబిషన్ ఏమి చెయ్యరు. అంటే ఈ జానపద కళాకారులు వీళ్ళందరికీ గవర్నమెంట్ కి ఉన్నాయి కదా, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, అండ్ శాఖ ఉంది కదా కల్చరల్ వింగ్, వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు చెయ్యాలి. అంటే అది ఏం జరుగుతుంది. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో కూడా అవన్నీ కూడా చెయ్యమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో పాటు అంటే అది ఎన్నికల స్టంట్ గా ఉండద్దు. మీకు గవర్నమెంట్ అంటే రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎన్నికల స్టంట్ గానే చూస్తున్నారా?
అంటే POW అధ్యక్షులుగా సంధ్య మిగిలిపోకూడదని నేను చెప్తున్నా. నేను ఎన్నికల స్టంట్ గా మిగిలిపోకూడదు. నేనేమంటున్నానంటే మీకు డిస్ట్రిక్ట్ కల్చరల్ వింగ్ ఉంది కదా, ప్రతి జిల్లాకి ఉంది తెలంగాణలో. సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచారాలు చేయించండి, రీహాబ్ సెంటర్లు పెట్టండి. ఊరికే తగ్గిస్తే వాడు ఆ టైంలో పోయి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అందుకని నేనేమంటున్నా అంటే ఇంకా దీంతో పాటు మద్యం వ్యసనం వీడడానికి క్యాంపెయిన్స్ చేయండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. అట్లాగే ఎవరన్నా మానాలి అనుకుంటే మారడానికి వాళ్ళకి హెల్త్ ఇవన్నీ ఉంటాయి కదా, రీహాబ్ సెంటర్, కొంత సపోర్టివ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయండి. అవన్నీ చేస్తే మీ ప్రయత్నాల్లో నిజంగా విజయవంతం అవుతాయి. అంటే మీ ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. కాబట్టి కేవలం ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోకూడదు, అది ఆచరణాత్మకంగా ఉండాలి అనేది నేను ఆకాంక్షిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, ఇలా ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. సో మొత్తానికి ఇది POW అధ్యక్షురాలుగా సంధ్య చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే కేవలం ఎన్నికల స్టంట్ కోసమే తీసుకొచ్చారా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఏదైనా సరే మునుగోళ్ళు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అది ఇప్పుడు శాసనంగా మారి ఇప్పుడు అమలవుతున్నటువంటి సందర్భం నిజంగా ఇది ఒక శుభపరిణామం అంటూ కూడా POW అధ్యక్షురాలు సంధ్య అయితే ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇది సుదీర్ఘకాలం కొనసాగాలంటూ కూడా కాంక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ విషయం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది అనేది మొన్నటి వరకు మనం చూసాం. ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాలన్నీ పక్కన పెడితే కనుక ఖచ్చితంగా నియోజకవర్గంలో ఈ యొక్క లిక్కర్ నయా రూల్స్కి సంబంధించి అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గెలిచారా అని అంటే కనుక ఖచ్చితంగా ఆ మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. సో ఈ యొక్క ఆ వార్తను చూసినటువంటి మీరందరూ కూడా ఈ కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.